సార్ మీరు ఎన్నో ఎలక్షన్స్ చూశారు, ఈ 2019 ఎలక్షన్స్ కూడా చూడబోతున్నారు. అప్పటికిప్పటికి చాలా తేడా. ఈ 2019 ఎలక్షన్స్లో చాలా టఫ్గా ఉండబోతుంది. ఎవరికి వారు బీభత్సంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. సార్ మరి చెప్పండి, ఈ 2019లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రిగా అయితే పవన్ కళ్యాణ్ పాలసీస్ బాగున్నాయండి. ఇంకేదంటే సమాజం చాలా కుళ్ళిపోతుంది ఇప్పుడు. దాన్ని ఏంటంటే ఇప్పుడు కొంచెం హోప్ఫుల్గా ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ పాలసీసే బాగున్నాయి. నాకు సీనియర్గా మీరు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను. అంటే నచ్చింది మీకు? నచ్చింది, పాలసీస్ నచ్చినాయి. ఇంకేదంటే మా జేడి లక్ష్మీనారాయణ జాయిన్ అయ్యాడు. ఇంకా పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ చాలా ఎడ్యుకేషనల్గా క్వాలిఫైడ్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. అంచేత అదే నాకు నచ్చింది, నమ్మకం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా టఫ్ ఫైట్ ఇస్తాడు, ఒక అసెంబ్లీలో నిలబడి సామాజిక సమస్యల్ని చాలా బాగా అర్థం చేసుకొని ప్రజల తరపున మాట్లాడగలదన్న నా ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. సరే సార్, మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తున్నాం. కొత్త రాష్ట్రం విడిపోయింది, ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది, సీనియర్ అంటాడు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన, మీకు ఎలా నచ్చింది? బాగానే ఉన్నది కానండి, అతని కింద కేడర్ కొంతవరకు కరప్షన్ అయింది. అతను ఓకే, కింద కేడర్ కొంత కరప్షన్ అయింది, దానివల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఏమి ఇప్పుడు కూడా యావరేజ్గా వస్తాడనే ఉంది నాకు. కానీ పవన్ కళ్యాణ్ మటుకు గ్యారంటీగా సెకండ్ వన్లో ఉంటాడు అనుకుంటున్నాను, ముఖ్యమంత్రి కాకపోయినా. సరే, ముఖ్యమంత్రి కాకపోయినా సెకండ్ పొజిషన్ అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి పొజిషన్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి పొజిషన్ అనేది చెప్పలేమండి, అది చెప్పలేము. ఇంకా సైట్గానే ఉంటుంది గ్యారంటీగా. ఈక్వేషన్స్ మారొచ్చు, అప్పటికొద్ది ఈక్వేషన్స్ మారొచ్చు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు ఇదివరకు కట్టుబడి ఉండేవారు, ఇప్పుడు అలా కట్టుబడి ఉండట్లేదు. ఎవరు డబ్బే కంప్లీట్గా నడుస్తుంది, అని చేత చెప్పలేమండి. సరే సార్, ఇంకో క్వశ్చన్. మరి నేను కూడా వస్తాను, నాకు ఒక మార్పు ఇవ్వండి అంటూ జగన్ వస్తున్నాడు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుభిక్షంగా చేస్తా అంటున్నాడు. ఎలా ఉంటుంది మరి జగన్ మీద మీ అభిప్రాయం? అంటే జగన్ మీద అభిప్రాయం అయితే మామూలుగా అయితే పబ్లిక్లో అతనికి మంచి పేరు లేదని అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారు? అతను అఫిడవిట్లో 31 కేసులు ఉన్నాయి. 31 కేసులు యాక్చువల్గా ఉన్నాలంటే మరి అది రుజువు అయ్యే వరకు చెప్పలేమనుకోండి. కానీ అతనికైతే మటుకు నాకైతే మంచి అభిప్రాయం లేదు. టోటల్గా సార్ ఈసారి ఫైనల్గా చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ఎవరు రావాలి? సుభిక్షంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుందండి. కానీ తక్కువ టైం ఉంది కాబట్టి రాకపోవచ్చు. చంద్రబాబు వచ్చినా చంద్రబాబుకి ఇంతవరకు అనుభవం ఉంది కాబట్టి అంత కరప్షన్ ఉండకపోవచ్చు. ఇంకేదంటే కరప్షన్ వల్ల అతను కొంత అతనికి తెలుసు. ఇంకేదంటే పార్టీ క్యాడర్స్ కింద స్టేజ్లో ఇదివరకు అతను కంట్రోల్లో ఉండేది పూర్తిగా పార్టీ. ఇప్పుడు అలా కాకుండా కింద వాళ్ళందరూ కూడా తోకెత్తేస్తున్నారు. ఇంచేత రేపు పొద్దున్న ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి, ఒక గుణపాఠంగా ఉంటుంది. అతను కొంచెం మార్పులు తీసుకుని రావడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా, ఓ సీనియర్ సిటిజన్గా చెప్పండి, మీ మద్దతు ఎవరికి ఈసారి? నా మద్దతు అయితే పవన్ కళ్యాణ్. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, జస్ట్ 1 వీకే ఉంది. ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్లో? మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలంటే? నేను యాక్చువల్గా ఫస్ట్ ఇంజనీర్ టీడీపీ అండి. టీడీపీ అతను పెట్టి కొన్ని ఇప్పుడు స్టేట్ డివైడ్ అయినా కానీ అతను ద్వారా కొంచెం కాస్త డెవలప్మెంట్ అనేది కనపడింది. బట్ కరప్షన్ ఎక్కువ ఉంది. ఓకే, డెవలప్మెంట్తో పాటు కరప్షన్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, ఇంతకుముందు ఉన్నంత పవర్ చంద్రబాబు నాయుడు దగ్గర కనపట్లేదు ప్రజెంట్. ఎందువల్ల అంటారు? ఎందుకంటే లాబింగ్లు, ఇసుక మాఫియా అని, అదని ఇదని కింద ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. దానివల్ల కరప్షన్ ఉంది. బట్ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వచ్చారు కొత్తగా. ఆయన మేనిఫెస్టో చాలా బాగుంది. నేను గొంతుకమ్మ కోరికలు నేను తీరుస్తానని అనట్లేదు. సామాన్య ప్రజలకి నేను ఎలా చేయిస్తాను అని చెప్పేసి అన్నాడు. నిజంగా రేషన్ బియ్యం అది ఇది ఉంది, 2500 నుంచి 3500 వరకు నేను ఇస్తానంటున్నాడు. డైరెక్ట్ మన అకౌంట్లో వేస్తాను. మీరు ఏదైతే మీరు ఎటువంటి ప్రైస్ కొనుక్కుంటుంటారో చేయండి అంటున్నాడు. రేషన్ బియ్యం వాళ్ళు ఇస్తున్నారు, ఏదో అది ఎందుకు పని చేయవు తినడానికి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, కొనుక్కోండి అంటున్నాడు. గ్యాస్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఏరియాలో గ్యాస్ నిల్వలు భయంకరంగా ఉన్నాయి. అదేంటంటే ఈ పొలిటికల్ వాళ్ళతో ఏం చేస్తారంటే రిలయన్స్ వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి పైలు వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నారు. మనకున్న సంపదను వాళ్ళు దూసుకుపోతుంటే ప్రజెంట్ ఉన్న ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరు స్టేట్లో
గవర్నమెంట్ మన కాంగ్రెస్ అయినా ఎన్డీఏ అయినా ఏమైనా కానీ వాళ్ళు మనకి సరైన సపోర్ట్ అన్నది లేదు. ఓకే. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు, సిలిండర్స్ మనకి మీకు గ్యాస్ కన్సిడర్ ఉన్నాయి కాబట్టి, నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి అవి నేను తీసి నేను అవి ఎలా స్ప్రెడ్ చేయాలో అలా చేసి మీ అందరికీ నేను గ్యాస్ సిలిండర్స్ పెర్ ఇయర్ 6 to 10 ఇవన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారా సార్? కంపల్సరీ అవుతాయి డెఫినెట్గా. 100%. సార్ మరి జగన్ అంటే ఒకవైపు జగన్ టీడీపీ, కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి హోదా కోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానంటూ వస్తున్నాడు. మరి ఈ పోటీ తట్టుకొని జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి, కంపల్సరీ ఉంది. ఎందుకంటే నేను సర్వే చేస్తున్నాను, మీరు సర్వే చేస్తున్నాను. నేను దగ్గరగా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టా. శ్రీకాకుళం, వైజాగ్, ఈస్ట్ గోదావరి ఇవన్నీ నేను సర్వే చేస్తున్నాను. ఎందుకంటే బస్సుల్లోని ఆటోలోని తిరుగుతున్నా. ఏంటి ఎలా ఉంది అంతా కూడా సైలెంట్ ఓటింగ్ జనసేన పక్క 100%. సరే సార్, ఇంకా రాజోలు నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది సార్? రాజులవర్గం రాపాక ఆయన కన్ఫర్మా. గన్నవరం జనసేన కన్ఫర్మ్. కొత్తపేట టగ్ ఆఫ్ వార్గా ఉంది. చెర్ల జగ్గిరెడ్డి ప్లస్ అదే వైఎస్ఆర్సీపీ జనసేన టగ్ ఆఫ్ వార్గా ఉంది. సరే సార్, మొత్తం మీద మీ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా? జనసేన 100% జనసేన నగ్గుద్ది. మంచి జగన్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదండి. జగన్ అంటే ఇప్పుడు ఈవేళ రేపు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కేసులు ఉన్నాయి, 31 కేసు ఉంది. 31 కేసులు ఇంకా ప్రూవ్ అవ్వాలి, అలా జరుగుతూ ఉంది. ప్రజల సొమ్ము అది. ఏమండి, నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు ఏమంటున్నాడు, మేము చంపడమో మీరు చావటమో. రీసెంట్గా అన్నారు 2 days బ్యాక్. మరి అది జనాలను భయపెట్టడమే కదా వర్డింగ్ అన్నది. వాడు ఫస్ట్ నుంచి అటువంటి కరప్షన్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు జగన్లో. జగన్ నమ్మట్లేదు, నేను నమ్మట్లేదు. నేనే కదా పని జనసేన కంపల్సరీ. ఒకవేళ అటు ఇటుగా అయితే కనుక తెలుగుదేశం వస్తే సెకండ్ పొజిషన్లో జనసేన ఉంటుంది. ఈ 2019 ఎలక్షన్స్లో మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఒకటే మాట. ఎందుకు? ఎందుకంటే జగన్ గారిపై అయితే హోప్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే యూత్కి అందరికీ బాగుంటుంది అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే తనేంటో ప్రూవ్ చేస్తారని. ఓకే, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామంటారు. అవునండి. చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎలా అనిపించింది ఆయన అభివృద్ధి? మీకు ఎలా అనిపించింది? ఓకే, బెటర్. ఓకే, పర్లేదు అంటున్నారు. మరి జగన్ మరి అంటే కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదండి. తన మూవీస్ అన్నీ వదులుకొని డబ్బు అన్నీ వదులుకొని మన కోసం వచ్చారు కదా. మనం ఒక ఛాన్స్ ఇస్తే పోయేదేముంది, ఒక 5 years చూద్దాం అంతే. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మాత్రం యూత్కి అందరికీ బాగుంటుంది అనిపిస్తుంది. యూత్ బాగుంటుందా, రాష్ట్రం బాగుంటుందా? రాష్ట్రం బాగుంటుందండి. రాష్ట్రం బాగుంటుంది. ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వస్తే, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఒక స్టూడెంట్? చెప్పిన ప్రకారం అయితే స్టూడెంట్స్కి ఇంకా రైతులకి మంచి చేస్తా అని చెప్తున్నారు. ఇంకా జాబ్స్ అవి కల్పిస్తా అని చెప్తున్నారు. అలా అయితే బాగుంటుంది అన్న ఒపీనియన్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా గుడ్, బాగానే ఉంది అంటున్నారు. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇద్దాం. మరి జగన్కు కూడా ఒక అవకాశం కావాలని జగన్ అడుగుతున్నాడు. జగన్ అడుగుతున్నారంటే మా వరకు పవన్ కళ్యాణ్ రావాలండి, అంతే, నో డౌట్. చాలామంది అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్కి ఓట్ వేయాలంటే ఓన్లీ ఓసీ వేయాలని చెప్పి. కానీ నేను ఓసీ కాదు, నేను బీసీఏ. బట్ స్టిల్ నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తాను. ఒక క్యాస్ట్ చూసుకొని ఒక మతం చూసుకొని ఓట్ వేయడానికి తప్పండి అది. ఒక పొలిటికల్ లీడర్ ఆయన మన కోసం అంత వదులుకొని వచ్చారు. ఎన్ని కోట్ల ఆస్తి అదంతా వదులుకొని వచ్చారంటే కేవలం మన కోసమే కదండి. సో పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను. నాకు ఇయరే ఓటు వచ్చింది కూడా. ఇయర్ నా ఫస్ట్ ఓట్. ఇంకా ఓకే గుడ్. నీ ఫస్ట్ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్కి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.